మహిళలు ఆర్థిక స్వావలంబనం సాధించాలనే లక్ష్యంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పాన్ బజార్లో ఇటీవలే నిర్వహించిన కుట్టు మిషన్ల శిక్షణ, మగ్గం పనులు, జనపనార సంచుల తయారీ శిక్షణ తరగతులు పూర్తి చేసిన వారికి ధృవపత్రాలు అందజేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలు సొంతంగా ఎదగాలనే ఆకాంక్షతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు కావ్యారెడ్డి తెలిపారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులు 3 నెలల పాటు నిర్వహించిన అనంతరం మహిళలకు ధృవపత్రాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేసి వారికి చేయూత అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్పొరేటర్ సుచిత్రను ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరి 10 ఏళ్ల క్రితం ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న మహిళలకి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు మేము 16 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రన్ చేస్తున్నాము. ఈ సెంటర్స్లో అందరు మహిళలకి ఉచితంగా టైలరింగ్లోను, మగ్గంలోను, బ్యూటీషియన్లోను, జూట్ బ్యాగ్ మేకింగ్ అంటూ ఇట్లాంటి వివిధ కోర్సుల్లో మేము 3 నెలల ఉచిత ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు బ్యాంకులో వాళ్ళు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి 50,000 వరకు ముద్రా లోన్ అని వస్తుంది. ఆ లోన్ ద్వారా వాళ్ళు మరి కుట్టు మిషన్ కావాలనుకున్న వాళ్ళు కుట్టు మిషన్, పార్లర్ పెట్టాలనుకున్న వాళ్ళు పార్లర్, ఈ విధంగా వాళ్ళకి సహాయపడుతుంది. మరి సమాజంలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు, ఒక గౌరవం ఉండాలని, అట్లాగే ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి సాయంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇది నేర్పించడం జరుగుతుంది. మరి ఈరోజు సికింద్రాబాద్ పాన్ బజార్లో కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర గారి ఆధ్వర్యంలో వారి సెంటర్లో ఈరోజు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కమిటీ హాల్లో ఈరోజు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 3 months తర్వాత టైలరింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, బ్యూటీషియన్ కోర్స్ కానీ, జూట్ బ్యాగ్స్ మేకింగ్ కానీ నేర్పించిన తర్వాత అది ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఫ్రీ కోచింగ్ అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా వారు నడిపించడం జరుగుతుంది. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్లో 16 సెంటర్స్ ఉన్నాయి. ఇలాంటివి అందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు నేర్చుకున్న తర్వాత 3 months తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పాన్ బజార్ కమిటీ హాల్లో సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కావ్య మేడం గారు ఇచ్చేయడం జరిగింది. అందరికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. వారు అభిప్రాయాలు తెలుసుకున్నాక